1400 రూపాయలతో 1 వీక్ లో మన యొక్క టీంని 248 గా చేసుకోవటానికి ఎట్లా వర్క్ చేద్దాం. ప్రతిరోజు జూమ్ ఉంటుంది. మీరు ఎప్పుడు కాల్ చేసినా మాట్లాడేటటువంటి లీడర్స్, మీ అప్లైనర్స్, నేను అందరం సపోర్ట్ ఉన్నాం. ఆలోచిద్దాం, మనం చేయగలిగిన పనా కాదా అనేది చూసుకుందాం. మన చేతుల్లో ఉందా లేదా మన భవిష్యత్తు అనేది ఆలోచిద్దాం. ఒకరికొకరు సహాయం చేసుకుందాం. చాలా సులువుగా సక్సెస్ పొందగలిగినటువంటి, ఆ సక్సెస్ ని ఇంకా సులువుగా పొందటానికి మళ్ళీ మన యొక్క ఐడియాలతో ఇంకా సులువు చేసుకునేటటువంటి వ్యవహారం అంతా కూడా మరి మనకి డిజైనింగ్. లైఫ్ ని మనం కోరుకున్నట్టుగా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, డబ్బు కోసం చింత లేదు, భవిష్యత్ కోసం భయం లేదు అనేటటువంటి ఏర్పాటు చేసుకుంటానికి ఇప్పటిదాకా గడిచినటువంటి జీవితంలో ఎందుకయ్యా ఇంతే సంపాదిస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారు అంటే ఏం చేసి సంపాదించాలి, ఎలా సంపాదించాలి అనేటటువంటి దాంట్లో మనకి తెలిసినంతలోనే చేస్తున్నామండి. మనకి తెలిసినంతలో అద్భుతంగా చేసుకుంటూ మన లైఫ్ ని వాళ్ళ హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. బట్ మరింత ఏర్పాటు, మరింత ఆర్థికంగా ఆనందంగా ఎదగటానికి మనకి ఈ యొక్క మార్కెటింగ్ సిస్టమ్ అనేది పార్ట్ టైం గా చేసినా కూడా, ఒక్క గంటే పని చేసినా కూడా రోజుకి, మరి అలా రోజుకి గంట చొప్పున మన జీవితాంతాలు ఏం పని చేయక్కర్లేదండి. ఇక్కడ ఇవాళ మనం చేసే ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో మన ఓపిక అయిపోయింది, ఇక నేను పని చేయటానికి అవకాశం లేదు, నీరసం పడ్డం అనే దాకా చేసుకుంటే తప్ప గడిచే పరిస్థితి లేనటువంటి జీవితం నుంచి మరి ఒక్క గంట చొప్పున హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తే 1 లేదా 2 నెలలు మాత్రం చాలండి. జాగ్రత్తగా పెన్ను పేపర్ పెట్టుకుని మరీ వినండి, రాసుకుని మరీ ఈ విషయాలు అర్థం చేసుకోండి. అట్లా చేసి రిజల్ట్ రాలేదంటే మీరు అడగండి. 1 అవర్ చాలండి పర్ డే. హార్ట్ఫుల్ గా పనిచేసే వాళ్ళకి 1-2 మంత్స్ చాలండి. ఇదేమి సంవత్సరాలు కూడా చేయక్కర్లా. ఎస్, ఎందుకనంటే మన వంతు బాధ్యత మనం అందిస్తే మన వాళ్ళు అందుకుని వాళ్ళకి ఈ యొక్క ఆపర్చునిటీని అందించుకుంటూ వెళ్తూ ఉంటారు. అందరం ఎర్నింగ్ తీసుకుంటూ ఉంటాము. మన టీమ్మేట్ అనే వాళ్ళు రన్ అవుతున్న కొద్దీ, వాళ్ళు పరిగెడుతున్న కొద్దీ, వాళ్ళ యొక్క టీం పెంచుకుంటున్న కొద్దీ రిజల్ట్ మనకి వస్తూనే, ఇన్కమ్ మనకి వస్తూనే ఉండేటటువంటి సిస్టమ్. నెవర్ అండ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేటటువంటి సిస్టమ్. కాబట్టి మరి సిద్ధపడదాం, సిద్ధం చేసుకుందాం మన వాళ్ళందరినీ. 1 లేదా 2 నెలలు, రోజుకొక్క గంట. ఈ సిస్టమ్ మనం బాగా అర్థం చేసుకోవటమే కాకుండా మనం ఒక దారి ఏర్పరచుకుంటూ ఆ దారిలో ఆ డిసిప్లిన్ గా మన వాళ్ళని, మనతో ఫాలో అయ్యే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే చాలు. ఎవరి బెస్ట్ టూని వాళ్ళు సెలెక్ట్ చేసి, ఇదిగో నా రెస్పాన్సిబిలిటీ, నా వాళ్ళు ఇరుగో, వాళ్ళని నేను ఫాలో అప్ చేస్తాను. ఇక నేను టీం తీసుకురావడం వరకు ఒక ఎత్తు, నా టీం వచ్చేసారు, వాళ్ళని ఫాలో అప్ చేస్తాను, వాళ్ళని గైడెన్స్ చెప్తాను, వాళ్ళని సపోర్ట్ చేస్తాను అనేటటువంటిది సెకండ్ పార్ట్ అండి. 2 విషయాలు ఇక్కడ. ఎప్పుడైతే ఎవరిద్దరిని వాళ్ళు తీసుకొస్తున్నారో మరి టేబుల్ కంప్లీట్ అవటం అనేది 3 స్టెప్స్. స్టెప్ 1 మీ ఇద్దరు, స్టెప్ 2 వాళ్ళిద్దరు, స్టెప్ 3 ఆ నలుగురికి ఎవరిద్దరు వాళ్ళు. సింపుల్ అండి.
మన ఇన్కమ్ 8 టైమ్స్ అవుతుంది, 7 టైమ్స్ చేతికి వస్తుంది. 7 రెట్ల ఆదాయాన్ని వారంలో చేయగలగటం అంటే ఎలాంటి అద్భుతం ఇది. పోను రూపాయిని 7 రూపాయలు చేయటం అనేది 3 రోజులకి, 2 రోజులకి, రోజుకి, పూటకి ఎటువంటి ఆపర్చునిటీ ఇది. ఎంత అదృష్టవంతులం మనం. జస్ట్ 3 స్టెప్స్ అండి. అలా 7 స్టేజెస్ ఉన్నాయి మనకి. $10, $25, $100, $500, $1000, $4000 and $8000. సులువుగా $10 టేబుల్ వ్యవహారం చేసుకుంటూ $10లో మన ఓన్ స్పాన్సర్స్ టేబుల్కి 2-3 చొప్పున ఉండేలా చూసుకుంటూ, మళ్ళీ కొత్త టేబుల్ ఓపెన్ అవగానే మన ఓన్ స్పాన్సర్స్ 2-3, మళ్ళీ కొత్త టేబుల్ ఓపెన్ అవగానే మన ఓన్ స్పాన్సర్స్ 2-3. అట్లా మళ్ళీ మీరు ఎంతమందినైనా చేయొచ్చు, కానీ హార్ట్ఫుల్ గా వర్క్ చేసే వాళ్ళని ఒక 10 మందిని ఈ యొక్క 30 to 60 డేస్ లో, 1-2 నెలల్లో మనం ఏర్పాటు చేసుకోగలిగితే, సార్ నేను నా బాధ్యత నా టీం వీళ్ళు, సార్ వీళ్ళ బాధ్యత వీళ్ళ టీం వీళ్ళు, తెలివిగా చేద్దామండి, సులువుగా చేద్దామండి. గెలుపుని మన చుట్టం చేసుకుందాం, మన సొంతం చేసుకుందాం. ఎవ్వరూ కూడా ఎవరి పని మానక్కర్లేదు కదా. అంటే ఇవాళ ఏ జీవితంలో ఉన్నామో, ఎంత సంపాదించుకుంటున్నామో, ఎవరెవరితో మన సర్కిల్లో ఉన్నామో అది ఉండగా, ఇది నాకు ఒక అద్భుతమైనటువంటి నిధి, ట్రెజర్ దొరికింది అనేటటువంటి విషయాన్ని, దాన్ని పంచుకోవటానికి, సంపాదించుకుని మన యొక్క టుగెదర్ గా చేసుకోవటానికి టీంని ఏర్పాటు చేసుకుంటున్నాం. లైఫ్ పార్ట్నర్స్ లాగా, బిజినెస్ పార్ట్నర్స్. 2 పార్ట్నర్స్ దొరికినా చాలు కదండి, ఒక్క పార్ట్నర్ దొరికినా చాలు కదండి. వండర్స్ చేయగలిగినటువంటి ఆపర్చునిటీలో మనం అదృష్టంగా ఉన్నాం. మీకు గైడెన్స్, సపోర్ట్, ఏ రకంగా ముందుకెళ్ళాలనేటటువంటి విషయంలో ఎటువంటి అడ్వైస్ కానీ, హెల్ప్ కానీ కావాల్సి వస్తే వీఆర్ విత్ యూ, మేమున్నాం కదా. ఇంకేం కావాలి? మీ వాళ్ళకి మీరు తోడుగా నిలబడండి. ఆదివారం వస్తే హ్యాపీ అనేది కాదండి, ప్రతి వారమే మనం నిద్ర లేకటమే ఎవరికి హెల్ప్ చేద్దాం, ఎంత హ్యాపీగా ఉందాం. ఒక స్థాయి డబ్బు వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా ఉందామండి. ఒక స్థాయి డబ్బు వచ్చాక ఎదిగిన కొద్దీ ఒదిగుంటూ డబ్బుని ఎలా సంపాదిస్తుంది, మంచి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏం చేస్తే నా రూపాయి, ఇప్పుడు అనుకున్నాం కదా రూపాయి వారం రోజుల్లో 7 రూపాయలు అవుతుంది అనే విషయం ఉంది కదా. అట్లా సేఫ్ గా, చాలా సేఫ్ గా ఎట్లా మనం దీన్ని డబల్ త్రిబుల్ చేసుకోగలం డబ్బులు అనేది చూసుకుంటే, అదో సినిమాలో ఉంటుందండి డైలాగ్. ఆ ఒక్క ఫస్ట్ 1 కోటి సంపాదించే వరకే నాకు తెలుసు, ఆ తర్వాత ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించిందో, అది ఇప్పుడు ఎంత కూర్చుందో నాకు తెలియదు అంటాడు ఒక సినిమాలో డైలాగ్ అండి. మనం ఫస్ట్ 1 crore ఏది, మన ఖర్చులు, మనకున్న అప్పులు, మన అవసరాలు, ఇవన్నీ పోనుగా 1 కోటి రూపాయలు మిగిలిందండి అనే పరిస్థితిని ఏడాది లోపే, విత్-ఇన్ 6 months లో మన అప్పులు, అవసరాలు, ఖర్చులకు కావాల్సినటువంటి కొంత సెక్యూర్డ్ అమౌంట్లు పోను 1 కోటి రూపాయల పైన మిగులుతుందండి చేతిలో ఒక్కొక్కరికి, విత్-ఇన్ 6 months లో. సో 2026 మన అందరికీ ఒక గోల్డెన్ ఇయర్. మనం ప్లాన్ గా ఉంటూ అన్ని రకాల వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఐఆమ్ హ్యాపీ, ఐఆమ్ ఫీలింగ్ సేఫ్ అనేటటువంటి క్లారిటీస్, కన్ఫర్మేషన్స్ ఇస్తూ, ఇష్టపడిన వాళ్ళందరం $10 చేశాక $25 చేయాలా లేదా మీ ఇష్టం, 25 చేయక 100లోకి వెళ్దామా వద్దా మీ ఇష్టం. సో ఇట్లా
ఎవరి ఇష్టానికి వాళ్ళకే ఛాన్స్ ఇస్తూ ఇష్టపడిన వాళ్ళకి కష్టపడాల్సిన అవసరం లేకుండా, చాలా మంది చెప్తూ ఉంటారండి కష్టపడితే లేదండి, కష్టపడాల్సిన అవసరం లేదు. తెలివిని ఉపయోగిద్దాం. ఇవాళ కష్టం అంటే స్మార్ట్ వర్క్ లో కష్టం ఉండాలండి. అసలు వర్క్ లేదు అనుకుంటే తప్పు. వర్క్ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ హార్డ్. బరువులు ఎత్తటం, బండలు ఎత్తటం, భయపడటం అనేది లేకుండా, భయమే లేనటువంటి సులువైనటువంటి, ఖచ్చితంగా గెలుస్తామనేటటువంటి గ్యారంటీ ఉన్నటువంటి అద్భుతాలను మనం కలిసి చేద్దాం, కలిసి సంపాదిద్దాం. ఎవరిద్దరిని వాళ్ళు తీసుకురావటం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒకటేనండి, నా బాధ్యత నేను పర్ఫెక్ట్ గా చేశానా లేదా అని ఎవరికి వాళ్ళు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నాకంటూ ఇక్కడ ఒక సంపాదించుకునేటటువంటి దారి ఉంది. ఆ దారిలో నా ప్రయాణాన్ని నేను, నా వంతు బాధ్యతని నేను సక్రమంగా నా సీనియర్ని, సూపర్ సీనియర్ని రోజులో ఒక్కసారి పలకరించండి. జూమ్కి వస్తున్నాను సార్, మా ఫ్రెండ్ని తీసుకొస్తున్నానండి, ఇదిగోండి ఇతని పేరు ఎక్స్, ఇతను పలానా అని మీ సీనియర్ కి, సూపర్ సీనియర్ కి పరిచయం చేస్తూ ఉండండి. వాళ్ళు చెప్పాల్సిన 4 మాటలు వాళ్ళు చెప్తారు. జూమ్ అయినాక, సరే ఇతను ఫలానా డౌట్ ఉంది లేదా ఫలానా విషయం ఉంది, ప్రతి ఒక్కరం కూడా మరింత సులువుగా చేయగలం కాబట్టి, మరింత పెద్ద ఆదాయాన్ని గెలవగలం కాబట్టి, మరింత పర్సనల్ రెస్పాన్సిబిలిటీ చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడే కళలని నిజం చేసుకోగలమండి. మనం అనుకున్నట్టుగా 1 కోటి సంపాదించాక 100 కోట్ల క్లబ్ లోకి, 100 కోట్లు సంపాదించాక నెక్స్ట్ క్లబ్ లోకి డబ్బే సంపాదిస్తుందండి. దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా దాని సేఫ్టీస్ చూసుకోవాలి, ఎట్లా రిటర్న్స్ మనం ఎంజాయ్ చేయాలి, కలిసి అరేంజ్ చేసుకుంటూ ఒక మంచి ప్రాజెక్ట్ గా, ఒక మంచి కంపెనీగా, మన దేశానికి మన వంతుగా మనం ఎదుగుతూ, మన దేశ ప్రజలందరూ, మన సాటి వాళ్ళందరూ ఎదిగేలాగా, గెలిచేలాగా మనకిచ్చారు భగవంతుడు అనుకోండి అవకాశం. చేద్దామండి, చక్కగా గెలుద్దాం.